హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుజరాత్ స్పెషల్ డిష్ దుదినా ముఠియా. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని పొట్టు వలుచుకున్న ఒక 6 వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని కూడా వేసుకుని మనం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దుదినా ముఠియాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దూది అంటే గుజరాతీలో సొరకాయ అని అర్థం. మనం ఆ సొరకాయని తురుముగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దానిలో నుంచి మనం వాటర్ని అయితే ఒక క్లాత్ వేసుకుని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ని మీరు కావాలంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా చపాతీ కలుపుకున్నప్పుడు ఆ వాటర్ని అయితే యూజ్ చేసుకుని మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా చారులో కూడా వాడుకోవచ్చు. లేదు ఒక డిటాక్స్ వాటర్ లాగా కొంచెం సాల్ట్, లెమన్, పెప్పర్ వేసుకుని కూడా డైరెక్ట్గా తీసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత వచ్చిన సొరకాయ తురుముని బౌల్లో అయితే వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని దీంట్లో అయితే వేసుకుందాం. కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము. అలాగే ఫ్లేవర్ కోసం చిన్న గరం మసాలా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. అది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ మాత్రమే. అలాగే 1/2 నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసుకొని మనం ఒకసారి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1 కప్ మనం ఏ కప్తో అయితే మనం సొరకాయని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. కాకపోతే మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా అయితే మనం వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అలా కలపకుండా చేతి వేళ్ళతో మాత్రమే రబ్ చేస్తూ కలుపుకోవాలి, ఎక్కువ నొక్కకుండా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కరాచీ రవ్వ, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకుని మనం చేతి వేళ్ళతో మాత్రమే రబ్ చేస్తూ అయితే కలుపుకోవాలి. ఇలా వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఇలా మనం డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు పిండి కలుపుతున్నప్పుడు చేతికి అంటుకున్నట్టయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మనం అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మన డౌ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని సిలిండ్రికల్ షేప్లో అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి స్టీమ్ చేసినప్పుడు లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేయడం కోసం స్టీమ్ కుక్కర్ని అయితే పెట్టుకుందాం. నేను ఇప్పుడు స్టీమ్ కుక్కర్ని అయితే ఆల్రెడీ ప్లేస్ చేసుకున్నాను. కింద కొంచెం వాటర్ వేసి పైన స్టీమ్ చేయడం కోసం ప్లేట్ని అయితే పెట్టుకున్నాను. దాని మీద మనం కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన డౌ అతుక్కోకుండా కుక్ అయిన తర్వాత ఈజీగా రావడం కోసం. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న డౌని ఇందులో అయితే ప్లేస్ చేసుకుని మనం అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు అయితే మనకి స్టీమ్ అవడానికి టైం పడుతుంది. మీరు కావాలంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం తడి అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి అయితే పెట్టి మళ్ళీ చెక్ చేసి చూడండి. ఈసారి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న దుదినా ముఠియా అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. దీన్ని కంప్లీట్గా అయితే మనం చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిచ్చాక మాత్రమే మనం పీసెస్గా కట్ చేసుకోవాలి, లేదంటే ఇంకా మనకి చెమాయింపుగా తడిగా అనిపిస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్గా ఇలా రౌండ్ షేపుల్లో అయితే కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకున్న దుదినా ముఠియాని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని తాలింపు పెట్టుకోవడం కోసం మనం ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న దుదినా ముఠియాలని ఇందులో వేసుకుని సాట్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మనం ఎంతో హెల్దీగా టేస్టీగా చేసుకుని తినే దుదినా ముఠియా గుజరాతీ స్పెషల్ డిష్ అయితే రెడీ అయిపోయినట్టే. సైడ్ డిప్ కోసం ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం,
అలాగే 1 టేబుల్ స్పూన్ పప్పు నూనె కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం చేసుకున్న దుదిన ముఠియా అయితే దీనిలో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకున్న ఈ దుదిన ముఠియా రెసిపీ అయితే చాలా హెల్దీ అండ్ టేస్ట్. రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.